నల్గొండ పార్లమెంట్ కో కన్వీనర్ పిల్లి రామరాజు యాదవ్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ సర్పంచులు బీజేపీ పార్టీలో చేరారు. వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. నల్గొండ పార్లమెంట్ కో కన్వీనర్ పిల్లి రామరాజు యాదవ్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ సర్పంచులు బీజేపీ పార్టీలో చేరారు. బీజేపీ నల్గొండ పార్లమెంట్ కో కన్వీనర్ పిల్లి రామరాజు యాదవ్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ సర్పంచులు బీజేపీ పార్టీలో చేరారు. వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా పిల్లి రామరాజు యాదవ్ మాట్లాడుతూ నరేంద్ర మోడీని మూడవసారి ప్రధాని కావాలని నల్గొండ పార్లమెంట్ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి గెలిపే ధ్యేయంగా పార్టీలోకి చేరిన వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. నల్గొండలో బీజేపీ కాంగ్రెస్ పార్టీల మధ్యనే పోటీ ఉంటుందని తెలిపారు. నల్గొండలో పూర్తిగా ఖాళీ అవుతున్న బీఆర్ఎస్ పార్టీ అని అన్నారు. దేశం అభివృద్ధి కావాలంటే మూడవసారి కూడా నరేంద్ర మోడీ అధికారంలోకి రావాలని కోరారు. గతంలో జరిగిన ఎన్నికలు రాష్ట్రానికి సంబంధించిన ఎన్నికలు, ఇప్పుడు జరిగే ఎన్నికలు దేశానికి సంబంధించిన ఎన్నికలు కాబట్టి ప్రధానమంత్రి మోదీ ఎన్నికలు కాబట్టి ఆలోచించి ఓటు వేయాలని కోరారు. మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటు రూపంలో తగిన బుద్ధి చెప్పాలని కోరారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ చేతిలో మళ్లీ మోసపోకుండా శానంపూడి సైదిరెడ్డి కమలం పువ్వు గుర్తుపై ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నల్గొండ మండల అధ్యక్షులు బోగరి అనిల్ కుమార్, మండల ప్రధాన కార్యదర్శి ప్రమోద్, బచ్చనగూడెం ఎంపీటీసీ ఏరెడ్ల సరస్వతి, సుధాకర్ రెడ్డి, నర్సింగ్బట్ల గ్రామ మాజీ తిరుమలేష్, జిల్లా ప్రధాన కార్యదర్శి పోతెపాక లింగస్వామి, కోఆర్డినేటర్ మహేష్, యువ మోర్చా కో కన్వీనర్ క్రాంతి యాదవ్, లక్ష్మణ్, మేకల రవి, బంగారి తదితరులు పాల్గొన్నారు.